ఖమ్మం జిల్లా కోదాడ క్రాస్ రోడ్ వద్ద కొందరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తెల్డారుపల్లి యువకులని రేవతి సెంటర్ యువకులు చితకబాదారు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై దాడి చేయడానికి వచ్చిన యువకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై స్పందించిన కమిషనర్ దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తోలకొచ్చాను 8:30 టైంలో డాబా పోయి తిందామని ఆటలైతుంది. అన్నం తిందామని ఆ డాబాలో పోయాను. డాబాలో తింటుండగా మేము ఎదుటి వాళ్ళకి డాబా వాళ్ళకి గోల అవుతుంది. ఇంకో మాది అయిపోయింది. బిల్లు కడదానికి పోయేవాడికి ఆ తోపులాటకి మేము కింద పడ్డాం. మా ఫ్రెండ్ని కింద పడ్డాన్ని లేపే వరకు నేను ఒంగోనే ఉంటే నా నిష్పైన కుర్చీ కర్ర తీసుకొని గిట్ట చేసిండు. తలకాయ బలిగింది. ఏమంటే పక్కకు వచ్చినాం. ఫుల్ బ్లడ్ కారుతుంది. పక్కకు వచ్చి ఏమంటే స్టేషన్ కాడికి పోయినాం. మేము ఆ లోపు ఎస్ఐ గారు కనుక వచ్చి చూశారు. ఎస్ఐ గారు ముందు హాస్పిటల్కి పోయిరా పోండి అని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. వచ్చి ఆ కుట్లు కనుక ఏంది ఆ డ్రెస్సింగ్ చేసుకొని కుట్లు వేసుకొని అన్నారు. లోన పోయి మాట్లాడినాం. అమ్మాయి ఏమన్నా కళ్ళు తిరుగుతున్నాయి ఎట్లుందా అది అంటే ఏం లేవు అని చెప్పి అందుకు కొద్దిగా లేవు సార్ అని అన్న. మరి రేపు పొద్దున్నే రాండి అమ్మా అన్నారు. ఈలోపు మా ఫ్రెండ్స్ కొంతమంది మా సార్ వాళ్ళు వచ్చారు. మా సార్ వాళ్ళు వచ్చి నన్ను బయటికి తీసుకుపోతుంటారికి వాళ్ళు ఒక 20-30 మందిని కర్రలు తీసుకొని వచ్చారు. హాస్పిటల్కి వచ్చారు. ఫుల్గా తాగి ఉన్నట్టుగానే ఉన్నది. గంజాయి బ్యాచ్ లెక్క తయారు